వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక సూరారం. ఈరోజు నేను శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి, ఊర్లో ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అయినాయి. సాటర్డే మా ఊర్లో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వనమాసాలు వెళ్తున్నారు. సో వాటి కోసం అయితే పిల్లల కోసం నా కోసం కొంచెం అయితే షాపింగ్ చేశాను. సో చూపిస్తాను నేను ఏమేమి తీసుకొచ్చాను అనేది చూపిస్తాను. ముందు పిల్లల కోసం అయితే డ్రెస్సెస్ తీసుకున్నాను. మింటుకి 2 జీన్స్ ప్యాంట్స్ 2 షర్ట్స్ తీసుకున్నానండి. ఇదొక సెట్ మింటుది డ్రెస్. చాలా డ్రెస్సెసే ఉన్నాయి. రీసెంట్గా అన్నయ్య మ్యారేజ్ తీసుకున్న డ్రెస్సెస్ కూడా చాలా ఉన్నాయి. బట్ మళ్ళీ అకేషన్ కాబట్టి మళ్ళీ కొత్తవి తీసుకోవాలంటే మళ్ళీ తీసుకున్నానండి. సో ఇదొక పెయిర్ పాప్కార్న్ షర్ట్ అండి, బాగుంది. క్లాత్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ బ్లాక్ జీన్స్కి ఇది పెయిర్ చేశాను. చూడండి బాగుంది. ఇది 2. అండ్ మింటు కోసం అయితే జీన్స్ ప్యాంట్ దొరకలేదండి. ఇక్కడ హైదరాబాద్ లో అయితే దొరికేది ఆ సైజు బిట్టు సైజుకి. బిట్టుకి జీన్స్ షార్ట్ అండ్ ఈ షర్ట్ వచ్చిందండి. ఇది ఒక సెట్ బిట్టుది. అండ్ ఈ నార్మల్ డైలీ వేర్ టీ షర్ట్స్. ఇది మింటుది ఒక సెట్. కొంచెం సేమ్ ఉండాలని చెప్పేసి సేమ్ అయితే దొరకలేదు, కొంచెం కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది ఇద్దరికి అని చెప్పేసి మళ్ళీ ఇది బిట్టుకు తీసుకున్నాను. బిట్టుకి షార్ట్స్ కూడా వచ్చినాయి. అండ్ నేనైతే 2 టాప్స్ తీసుకున్నానండి. ఆల్రెడీ శారీస్ అయితే ఆన్లైన్లో తీసుకుని స్టిచ్చింగ్కి ఇచ్చేసాను. బోనాలు వనమాసాల కోసము. అన్నయ్య మ్యారేజ్లో తీసుకున్న శారీస్ కూడా కొత్త శారీస్ చాలా ఉన్నాయి కట్టుకుని. సో అందుకని 2 టాప్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఇది అలియా కట్ అండి. అలియా కట్లో ఇదొక కలర్ అండ్ ఇది అంబ్రిల్లా కట్లో ఇదొక కలర్ తీసుకున్నాను. నేనైతే టాప్స్ తీసుకున్నాను. ఒకటి ప్లాజో ప్యాంటు, ఒకటి లెగ్గిన్ అండ్ ఒక చున్నీ తీసుకున్నాను వేరే వాటి కోసం. ఈ రామగిరి వేరే టాప్ కోసం ఈ లెగ్గిన్ చున్నీ అయితే తీసుకున్నాను. క్లాత్ షాపింగ్ అయితే ఇంతేనండి. కొంచెమే తీసుకున్నాను, ఎందుకంటే అన్నయ్య మ్యారేజ్ తీసుకున్న బట్టలు చాలా ఉన్నాయని చెప్పి, అంతకుముందు తీసుకునే కొత్తవి చాలా ఉన్నాయి. షర్ట్స్ ప్యాంట్స్ పిల్లలకి అని చెప్పేసి వాళ్ళకి కొన్ని తీసుకున్నాను. నా కోసం కూడా 2 టాప్స్ తీసుకున్నాను. డ్రెస్సెస్ కూడా ఇంకా వేసుకొని ఉన్నవి, అందుకోసమే కొంచెమే షాపింగ్ చేశాను. అయితే ఇది ఏదైనా డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవడానికి 1 ఇయర్లో బిట్టు అయితే 2 విరగొట్టేసాడండి. ఇది ఉంది కదా ఈ జాలిది, ఈ సర్కిల్ ఈ గంటే ఒకటి, ఇది ఒకటి సపరేట్ చేసి 2 ఖరాబ్ చేసి ఇది 3వది. ఇది కూడా ఎన్ని రోజుల నుంచి కొంచెం పైన పెడతాండి, స్విచ్ పైన. బిట్టుకైతే దొరకకుండా పెడదాం అనుకుంటున్నాను. 2 ఖరాబ్ చేస్తున్నాను ఇట్లాంటివి. మింటుకి లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి నాప్కిన్స్ తెచ్చానండి. లంచ్ బాక్స్ లోకి పెట్టడానికి డైలీ అడుగుతున్నాను, మమ్మీ నాకు ఖర్చు పెట్టు పెద్దదని అడుగుతుంటే ఈ రోజు బయటకు వెళ్ళి అయితే నాప్కిన్స్ అయితే తీసుకొచ్చాను. ఇవి 3 తీసుకున్నాను. డైలీ చేంజ్ చేయాలి కాబట్టి ఇవి 3 కలర్స్ అయితే తీసుకున్నానండి. ఇది ఒకటి ఎంపోరియం ఐటమ్స్. అది ఇద్దరికి 2 బాటిల్స్ సేమ్ బాటిల్స్ తీసుకున్నాం. మళ్ళీ ఇద్దరు ఫైట్ చేస్తారు సేమ్ లేకపోతే, నాకు ఇది కావాలని చెప్పేసి ఇద్దరికి సేమ్ బాటిల్స్ తీసుకున్నాం, వాటర్ బాటిల్స్. ఇవి వచ్చేసి నడుము కట్టడానికి మొలదారం అండి. ఇవి కూడా ఇద్దరికి తీసుకున్నాను. ఇవి బౌల్స్ అండి, 10 రూపీస్కి ఒకటి. ఇవి బాగున్నాయి, ప్లాస్టిక్ అయినా కూడా కొంచెం గట్టిగా ఉంది. ఇది ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు పూరి వేసుకుంటాం కదా మనం, చపాతీ అయినా పూరి అయినా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చికెన్ మటన్లోకి తినడానికి కొంచెం బౌల్స్ అయితే బాగుంటుందని చెప్పి నేను ఈ బౌల్స్ అయితే కొంచెం వెడల్పుగా మంచిగా ఉన్నాయి. నాన్ వెజ్ పెట్టుకొని తినడానికి, పూరి చపాతీలోకి కర్రీ పెట్టుకొని తినడానికి స్పెషల్గా అయితే 10 తీసుకున్నానండి. మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే మేము అత్తమ్మ వాళ్ళు మా ఆడపడిచి వాళ్ళందరూ పిల్లలు ఉంటారు కాబట్టి ఒక 10 అయితే తీసుకున్నాను. సరిపోకపోయినా వీటితో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా 10 రూపీస్కి ఒకటేనండి ఆ బౌల్స్. 10 రూపీస్ 100 రూపీస్ పెట్టి 10 తీసుకున్నాను. తర్వాత నేను ఇవి 2 హెయిర్ బ్యాండ్స్, ఇవి స్టిక్కర్స్, ఇది ఆల్ కలర్స్ వచ్చి ఇవి బ్లాక్ స్టిక్కర్స్ తీసుకున్నాను. ఇంకా ఎంపోరియం ఐటమ్స్ కొన్ని, శారీకి కలర్ మ్యాచింగ్ ఇవి ఇది ఫస్ట్ టైం అండి. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇట్లా కాఫీ బ్యాంగిల్స్ అయితే ఎప్పుడూ వేసుకోలేదు. అన్ని ఫ్యాన్సీ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అన్ని అవే ఉన్నాయని చెప్పేసి ఇవి ఫస్ట్ టైం ఇవి తీసుకున్నానండి. ఈ కలర్ శారీకి మ్యాచ్ చేస్తూ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ లో కలిపి వేసుకోవడానికి ఇవి తీసుకున్నాను.
నెక్స్ట్ పిల్లల కోసం పౌడర్ పఫ్ స్టిక్కర్స్ ప్యాకెట్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఏ అకేషన్ వచ్చినా ఒకటి రెండు కనీసం ఒకటి రెండు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను నేనైతే. ఏంటో అండి ఏదైనా అకేషన్ ఉందంటే ఖచ్చితంగా షాపింగ్ చేయాలనేది ఒకటి ఉంటుంది కంపల్సరీ. ఇవి 2 స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను. చాలా స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర. అవి 2 ఒక షాప్లో తీసుకున్నాను, ఇవన్నీ ఒక షాప్లో తీసుకున్నాను. ఇదొకటి 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 మొత్తం 5-6 ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. అంతకుముందు ఒక 10-15 ఉన్నాయి. ఇంకా ఇదొక చైన్ తీసుకున్నాను, 2 రబ్బర్ బ్యాండ్స్ అండ్ 3 కలర్ చికోన్లు తీసుకున్నాను. ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా మంచిగా చేతిలో కోన్ పెట్టుకొని ఎర్రగా వండుతుంది కదా. ఒకటి ఏంటంటే ఫెస్టివల్ వచ్చిందంటే మన లేడీస్కి ఏంటంటే కోను నెయిల్ పాలిష్ ఇవి పెట్టుకుంటే మంచిగా ఏమంటారు, నాకు పర్ఫెక్ట్గా చెప్పడం అయితే రావట్లేదు, దాన్ని ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. మన పండగ కళ అంతా లేడీస్ హ్యాండ్స్ మన లేడీస్లోనే కనిపిస్తుంది. పండగ కళ మంచిగా అమ్మవారికి బోనం చేసినప్పుడు మంచిగా రెడీ అవుతాం కాబట్టి చేతులకు మెహందీ పెట్టుకొని నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఆ లుక్ వేరే ఉంటుంది. అండ్ నాకు ఇష్టం అండి. ఏ అకేషన్ అయినా కూడా నేను నా ఒక్కదాని కోసం కాకుండా మా ఆడపడిచి వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళు 3 అమ్మాయిలు, వాళ్ళు నేను అందరం కలిసి పెట్టుకుంటాము. పండుగ ఫుల్ ఎంజాయ్ చేయాలని షాపింగ్ అయితే చేశాను. చూస్తే ఐటమ్స్ కొన్నే ఉన్నాయి కానీ బిల్ అయితే అరౌండ్ 5,000 నుంచి 6,000 మధ్యలో అయిందండి. ఇవన్నీ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను ఐబ్రో థ్రెడ్డింగ్ కూడా చేయించుకొని వచ్చేసాను. ఎలా ఉంది ఈ వీడియో? నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.